పెద్ద గొడవైందండి నాకు మా హస్బెండ్ కి. ఇద్దరులో ఎవరు కరెక్టో మీరే న్యాయం చెప్పాలి. యూట్యూబ్ లో ఎక్కువ రీచ్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి దిగులు పడి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే తనేమో వన్స్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత అలా లో ఫీల్ అవ్వకూడదు, ఆబ్వియస్లీ రీచ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది అని చెప్పేసి అన్నారు. నువ్వు కనుక అలా దిగులు పడి కంటెంట్ చేయడం ఆపేసావు అంటే యూట్యూబ్ వాడు చూసావా నేను పెట్టిన పరీక్షలో నేనే గెలిచాను, ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది అని చెప్పేసి అనుకుంటారు. యూట్యూబ్ వాడికే కాదు, నెవర్ గివ్ ఛాన్స్ టు ఎనీబడి లైక్ దట్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి అయితే నన్ను మోటివేట్ చేశారు. ఇంకా అలా తీసుకొచ్చి ఫోన్ పెట్టారనమాట. ఇక్కడ బేసిక్ గా అసలైన గొడవ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. అదేంటి అంటే నేను ఇండియా వెళ్ళొచ్చినప్పటి నుంచి మొక్కల్ని సరిగ్గా పట్టించుకోవడం మానేశాను. నేనేమో ఈ ఎండిపోయిన ఆకుల్ని నీట్ గా క్లీన్ చేసేసి ఇప్పటి నుంచి నీట్ గా మెయింటైన్ చేయన్నారు. నేనేమో అలా కాదు, నేను ఇంక ఇప్పటి నుంచి అన్ని నీట్ గా వాటర్ పోసి మెయింటైన్ చేసి ఆ ఎండిపోయిన ఆకుల్ని పీక్కుండా మెయింటైన్ చేస్తాను అని చెప్పన్నాను. ఒకసారి సెన్సిబుల్ గా ఆలోచించు, అవి మళ్ళీ రీబ్యాక్ అవ్వాలి అంటే నువ్వు చాలా మెయింటైన్ చేయాలి అండ్ నీకు అసలు వాటి ప్రాసెస్ కూడా సరిగ్గా తెలియదు, అలా ఎలా ఆలోచిస్తావు అని చెప్పేసి అన్నారు. నాకు కూడా ఇంకా తను చెప్పింది కరెక్టే కదా అనిపించి నేను ఎండిపోయిన ఆకులన్నింటినీ తీసేసేసి ఇంకా మళ్ళీ ఈ ప్లాంట్ పాటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ప్లాంట్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తే నేను ఖచ్చితంగా వీటిని అల్టిమేట్ కేర్ అయితే తీసుకుంటాను, ట్రస్ట్ మీ. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్యాషన్ తో స్టార్ట్ చేసిన, నన్ను బాగా సపోర్ట్ చేసింది మాత్రం మా హస్బెండే. సో నువ్వు ఇలా పెట్టచ్చు, అలా పెట్టచ్చు, సో ఇలా ట్రై చేయని చెప్పేసి. ఇంతకీ మా ఇద్దరికైనా ఈ ఆర్గ్యుమెంట్ లో ఎవరు కరెక్ట్ అంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోలో కలుసుకుందామా మరి. బాయ్, లవ్ యూ ఆల్.